ఈ వీడియో ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అయిపోయారనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పేది ఏంట్రా బొగడా, మాకు ఆల్రెడీ తెలుసు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అయితే ఎలిమినేషన్ అప్డేట్ కాబట్టి. సో సంజన గారు అండ్ దివ్య గారు ఇద్దరు డే 1 నుంచి ఈ రోజు వరకు బాటంలోకి వస్తూనే ఉన్నారు, బాటంలోకి వచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ జరగబోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్లో పెద్ద తేడా ఏం లేదు. నిన్న జరిగిన ఆ సిట్యువేషన్కి సో చాలామంది అనుకోని ఉండొచ్చు, అబ్బా ఇంకా అసలు మామూలుగా ఉండదు, ఇంకా రేపు నుంచి రణరంగం అది ఇది అని. బట్ అగైన్ బిగ్ బాస్ టీమ్ ప్రూవ్డ్ దట్ సో మాకు కంటెంట్ కాదు, ఓట్స్ ఇంపార్టెంట్. ఓట్స్తో మాత్రమే మేము విన్నర్ని డిసైడ్ చేస్తాం, ఓట్స్తో మాత్రమే మేము ఎలిమినేషన్ డిసైడ్ చేస్తాం, అంటిల్ అన్లెస్ వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోవాలనుకుంటే తప్పితే అని బిగ్ బాస్ టీం మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారనమాట. సో అది ఏంటనేది క్లియర్గా మాట్లాడుకుందాం. సో సంజన గారి దగ్గరికి వచ్చేసరికి నిన్న సంజన గారికి పాపం చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే సో ఇమాన్యుల్ బాబు పొడిచాడు కాబట్టి సో సంజన గారికి అది చాలా బాధ కలిగింది. అన్సీన్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ బాధ కలిగి ఉంటుంది, ఎమోషన్స్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ ఎపిసోడ్లో పాపం సంజన గారి నుంచి చాలామందికి బాధ అనిపించుంటుంది. ఆ క్షణం సపోర్ట్ చేయలేదని, అదని, నా కోసం నిలబడాలి కదా ఇమ్మెల్యే అని. సో దాని వరకు ఆమెకు ఎంతో కొంత సింపతి వర్కౌట్ అయింది. దాంతో నిన్న ఏదైతే జరగకూడదని అనుకున్నారో, సో ఏదైతే జరగాలని ఇంకొంతమంది అనుకున్నారో అది జరిగింది. తనూజ వర్సెస్ దివ్య వెళ్ళిపోతానని దివ్యకి తెలుసు. దివ్య మనసులో ఉన్నదంతా, దివ్య లోపల ఎన్ని రోజుల నుంచి అయితే పెట్టుకోనుందో ఆ మొత్తం కక్కేసింది బయటికి. సో అలా కక్కేయడం లోపల ఆమె చాలా డౌన్ లెవెల్కి వెళ్ళి మాట్లాడింది దివ్య. ఒకరోజు చెప్పుద్ది దివ్య, ఎప్పుడు శ్రీజతోట లోపలికి వస్తున్నప్పుడు ఒక మాట అంటది, నేను బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడినంటే. సో అప్పుడు వెంటనే శ్రీజ కౌంటర్ ఇచ్చింది, ఇదే బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడటం అంటే అని. సో అప్పుడు ఏమో అనుకున్నాం, కానీ ఆ రోజు శ్రీజ చెప్పింది 110% రైట్. సిచ్యువేషన్ ఈ అమ్మాయి దాకా వస్తే ఈ అమ్మాయి ఈజీగా ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్స్ అన్నింటినీ ఫ్లిప్ కొట్టుద్ది. నేను ఏడవను, నా దాకా వచ్చినా నేను ఏడవను అని చెప్పింది. హౌస్లో ఎన్నిసార్లు ఏడ్చిందంటే మామూలు ఏడుపులు కాదు, పచ్చంగా ఏడ్చింది. ఓకేనా, అలాంటి అమ్మాయి సో అసలు నేను బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడను, నాకు తెలుసు ఎక్కడ లైన్ ఆపాలి అని చెప్పే ఆ అమ్మాయి నిన్న నీచంగా, చాలా దారుణంగా అసలు మీదకి వెళ్ళి మాట్లాడటము, అరవటము, ఏ ఏ ఏ అని అరవటము, అసలు ఎలా పడితే అలా మాట్లాడింది, పిచ్చిగా మాట్లాడేసింది. ఎందుకంటే సో ఈ అమ్మాయి బాండింగ్స్ గురించి తీసింది, ఈ అమ్మాయి ప్రొఫెషన్ గురించి తీసింది, ఈ అమ్మాయి మూసుకొని కూర్చో అని చెప్పింది, మూసుకోమని చెప్పింది ఈ అమ్మాయి. అండ్ ఏంది దిష్టి బొమ్మ మాటలు మాట్లాడింది ఈ అమ్మాయి, ఇంకా చాలా మాట్లాడింది కూడా ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కౌంటర్ పార్ట్ ఇచ్చింది. ఓకేనా, సో నేనేమంటా అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళది మేజర్ తప్పు ఉంటుంది. సో కంటిన్యూ చేసిన వాళ్ళది కూడా తప్పు ఉంటుంది, కానీ బట్ స్టార్ట్ చేసిన వాళ్ళదే కదా మెయిన్ తప్పు. సో అలా చూసుకుంటే ఈ అమ్మాయిది తప్పు. అంత గొడవ జరిగిన తర్వాత తనూజ ఫ్యాన్స్ కామ్గా ఉంటారా? ఉండగలుగుతారా? ఉంచుతారా అమ్మాయిని లోపల హౌస్లో? ఆబ్వియస్లీ క్రాస్ ఓటింగ్ జరిగింది. నేను ఇంతక వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను, క్రాస్ ఓటింగ్ జరిగింది అని. సో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నప్పుడు ఆబ్వియస్లీ సంజన గారికి బీభత్సంగా ఓట్లు పడుంటాయి. నిన్న ఒక్క పూట చాలు సంజన గారికి, ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ ఫుల్ అని యాక్టివ్ ఉంటారు. అమ్మాయిని టాప్లో పెట్టగలిగే సత్తా ఉన్న తనూజ ఫ్యాన్స్కి సంజన గారిని సేవ్ చేసేంత ఛాన్స్ లేకుండా ఉంటుంది దివ్యతో కంపేర్ చేసుకుంటే. ఆబ్వియస్లీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇమాన్యుయల్కి ఇంకా నెగిటివ్, ఇప్పుడు తనూజకి ఆపోజిట్గా ఉండే ఫ్యాన్స్ అందరూ సంబంధించిన కండిషన్స్ లోపల ఉన్నారు, వాళ్ళకు ఓట్లు వేసుకోవాలి కదా. సో దివ్య గారికి వేయలేదు కదా. సో నిన్న అది లేదంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు, జస్ట్ చూసి వదిలేశారు అంతే. దివ్య అనింది, అబ్బా మాకు హ్యాపీ తనుజ అనింది అని చెప్పి తనుజ హేటర్స్ సైలెంట్ అయిపోతారు తప్పితే దివ్యకు ఓట్లేరు. బట్ అనింది తనుజాని కాబట్టి సో తనుజ ఆ ఇంపాక్ట్ తనుజ ఫ్యాన్స్ మీద ఉంటుంది కాబట్టి సో తనుజ ఫ్యాన్స్ డ్యూటీ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అది ఇంతక వీడియోలో కూడా మీకు చెప్పాను నేను, ఇప్పుడు చెప్తుంది ఏం కాదు అది. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా దివ్యకి ఎలిమినేషన్ అవ్వక తప్పదు. దివ్య ఎలిమినేట్ అయింది. వచ్చినప్పుడు దివ్య వేరు, వెళ్ళిపోతున్నప్పుడు దివ్య వేరు. సో వచ్చిన ఆ రోజు దివ్య అబ్బా తోపు తురుము కంటెస్టెంట్ రా నాయన, ఏమన్నా మాట్లాడద్దని చెప్పి నేనే అన్నా. అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు, మన మనీష్ మల్హోత్రాని ఎందుకు తీసుకున్నారు లోపలికి అని చెప్పి అడిగింది కూడా నేనే. సో అలాంటి అమ్మాయి వచ్చింది. ఫస్ట్ వీక్లో బర్నీ కానీ టాప్లో పెట్టి తనూజాని 4th ప్లేస్లో పెట్టి సో అందరికీ ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు సో కామనర్స్ వాళ్ళ ఏ ప్లేస్లో ఉన్నారని చెప్పి అక్కడ చెప్పినప్పుడు కామనర్స్ మీద అన్వాంటెడ్గా గ్రడ్జ్ పెట్టుకొని కనిపించినప్పుడు ఓకే అంతా అర్థమవుతుంది, పర్లేదు ఆట ఆడుతుంది అనుకున్నాము. తర్వాత సంజన గారు అది ఇది మాట్లాడుతాను, బ్రింగ్ ఇట్ ఆన్, నేనేం భయపడను, నేనేం ఏడవను అని చెప్పి అన్నప్పుడు అబ్బా ఇంక ఏం లేదురా నాయన, మామూలు అమ్మాయి కాదురా బాబు, నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ రా బాబు, ఇంక ఈ సీజన్లో టాప్ 5 రా బాబు, వైల్డ్ కార్డ్ నుంచి ఇంకెవరికి అంత సీన్ లేదు. నుంచి అయ్యా బర్నీ గారితో మొదలుపెట్టింది. అక్కడి నుంచి పతనం మొదలైంది ఈ అమ్మాయిది. వాళ్ళిద్దరు నైట్ పూట కూర్చొని డిస్కషన్ చేస్తుంటే చిరాకు వచ్చేది.
ఎంతమంది మాట్లాడారు చిరాకు వస్తుంది చిరాకు వస్తుంది. అక్కడి నుంచి ఇంకా చూసుకుంటా వస్తే అమ్మాయి డౌన్ఫాల్ క్లియర్ తెలుస్తోంది. ఎక్కడ కూడా ఆ అమ్మాయి తోపు తురుము అని అనిపించుకుంది ఎక్కడ లేదు దివ్య ఎట్ ప్రెసెంట్. సో నిన్న ఆ గొడవకి దానికి కారణం ఏంటంటే, సో తెలుసు ఆల్రెడీ దివ్య గారు భరణి గారితో తనూజ గారు క్లోజ్గా ఉండడాన్ని తీసుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ అమ్మాయి చైల్డిష్ మెంటాలిటీ అవ్వచ్చు, అమ్మాయి ఏజ్ అవ్వచ్చు, అమ్మాయి మెచ్యూర్ లెవెల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో ఆ అమ్మాయి తీసుకోలేకపోతుంది. దానికి చాలా చాలా రీజన్స్ చెప్పారు అమ్మాయి. సో చాలాసార్లు ఆ గ్రడ్జ్ కూడా చూపించారు తనూజ మీద. ఆ రోజు ఏదైతే ట్రైన్ టాస్క్లో తనూజ గారు చెప్పినట్టు వాళ్ళ నాన్న అనగానే ఆయన వచ్చి పక్క తీసుకునేసరికి ఆ అమ్మాయికి అది కోపం వచ్చేసి అక్కడ తీసేసింది. దానికి ముందు సపోర్ట్ చేస్తానని చెప్పిన అమ్మాయి అక్కడ తీసేయడం అనేది మామూలు ఫ్లిప్ కాదు, అసలు భయంకరమైన ఫ్లిప్. అక్కడ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. అక్కడ దాని మీద తనూజ చెప్పింది ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది. మేబీ ఆ రోజు చాలామంది నమ్మకపోవచ్చు తనూజ ఆ రోజు చెప్పిన మాటని, బట్ మొన్న నమ్ముంటారు కదా. ఏదైతే ఆయింట్మెంట్ పూసేటప్పుడు మీ చేతులు ఏంటి, మీ సంగతి మీరు చూసుకోవచ్చు కదా, మీకు బుద్ధి ఉండాలి కదా, ఆయనకు ఉండాలి కదా బుద్ధి. సో ఇలాంటి మాట్లాడింది ఏదో టూ మచ్గా మాట్లాడడం. ఒక కంటెస్టెంట్ లాగే ఉండాలి. ఆయన ఏం సొంత అన్న కాదు కదా, కంటెస్టెంట్ లాగే చూడాలి. వాళ్ళ పాప వచ్చి కూడా అందుకే చెప్పింది క్లియర్గా, కమాండింగ్ నేచర్ ఎక్కువ అవుతుంది, అది కొంచెం తగ్గించుకొని అమ్మాయి చాలా సాఫ్ట్ మేనర్లో చెప్పగా. సో ఈ అమ్మాయి చాలా ఎక్కువ చేసింది. బట్ దానికంటే ముందు కట్ చేస్తే రాణిగా ఉన్నప్పుడు ఆయన చేత మసాజ్ చేయించుకుంటుంది, ఆయన చేతుల మీద కొట్టుద్ది. ఓకేనా. సో ఇదంతా చూసుకున్నప్పుడు ఏమైందంటే అది తనూజ మీద గ్రడ్జ్ దాకా కనిపిస్తుంది తప్పితే భరణి గారి మీద అదేదో ప్రేమ కానీ, భరణి గారి మీద ఎఫెక్షన్ కానీ, ఆయనకి దెబ్బ తగిలింది అయ్యో పాపమని కానీ లేదు. ఇది కంప్లీట్ తనూజ మీద కోపంలాగే కనిపిస్తుంది. ఆ రోజు తనూజ చెప్పింది నమ్మకపోయినా మొన్న తనూజ చెప్పింది నమ్ముతారు కదా ఖచ్చితంగా. చూసిన వాళ్ళు ఎవరికైనా అరే అవునరా తనూజ చెప్పింది కరెక్టే కదరా. ఆ రోజు ఈ అమ్మాయి ఆయనకి ఆయన వెళ్ళి కాలికి జస్ట్ మసాజ్ చేస్తున్నారు. సో జెంటిల్గా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు. సో దానికి ఈ అమ్మాయి అంత ఓవర్ యాక్షన్ చేయించుకుంది. ఈయన చేత అమ్మాయికి తల చొక్కి మంచిగా మసాజ్ చేయించుకుంది ఎక్కువసేపు. మరి అప్పుడు లేని హ్యాండ్ పెయిన్ ఆయనకి అప్పటికే వచ్చిద్దా అని చెప్పి తనూజ ఆ రోజు చెప్పింది కరెక్టే కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ సేమ్ నిన్న కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ పాప వచ్చి ఆ తనూజతో మంచిగా మాట్లాడటం, తనూజతో మంచిగా ఉండటం చూసరికి ఈ అమ్మాయికి నచ్చలేదు. హౌస్ మేట్స్ అందరూ తనూజతో మంచిగానే ఉన్నారు, వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మంచిగానే ఉన్నారు తనూజతోటి. సో అది ఈ అమ్మాయికి నచ్చలేదు. ఈ అమ్మాయి నిన్న ప్రిపేర్డ్గా ఉంది, కెమెరా ముందు కూర్చొని చెప్తుంటుంది ఈ రోజు నేను మాట్లాడతాను, ఈ రోజు నేను ఇచ్చేస్తాను, ఈ రోజు నేను మంచిగా ఉన్నాను, అన్ని పాయింట్స్ అన్ని నా దగ్గర రెడీగా ఉన్నాయి, ఇంక బుల్లెట్ల వర్షం కురిపించడమే. ప్రీ ప్లాన్డ్గా వచ్చిన అమ్మాయి. సో ప్రీ ప్లాన్డ్గా మొదలుపెట్టినప్పుడు సో ఏదైనా కానీ తప్పు కనిపిస్తుంది. ఆ రోజు గ్రడ్జ్ పెట్టుకొని చేసిందని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. నిన్న కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ జెలస్ ఫీలింగ్ ఉందని చెప్పి ఆ రోజు ఆయింట్మెంట్ దగ్గర కనిపించింది. సో నిన్న కెప్టెన్సీలోంచి తీసేటప్పుడు కూడా కంప్లీట్లీ ఆ జెలస్ ఫీలింగ్. ఎందుకంటే అది చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేద్దామని, ఆ అమ్మాయిని రెచ్చగొడదామని ఈ అమ్మాయి మాట్లాడేది. ఆ అమ్మాయి రెచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయి రెచ్చిపోయినప్పుడు ఎంత దారుణంగా రెచ్చిపోయిందంటే ఆ ఫేస్లో క్లియర్గా అసలు డెమోన్ కానీ పక్కకి లేకపోతే వెళ్ళి గొంతు పట్టుకునేదో కొట్టేదో కూడా ఆ రేంజ్లో కోపం కనిపించింది అమ్మాయిలో. అంత ఫ్రస్ట్రేషన్ అమ్మాయి మీద, అంత కోపం అమ్మాయి మీద, అంత జలస్ అమ్మాయి మీద ఈ అమ్మాయి పెట్టుకున్నది. సో అది చూస్తున్న ఆడియన్స్కి చాలామందికి దివ్య బిహేవియర్ నచ్చలేదు. అండ్ దివ్య నిజంగా వెళ్ళిపోవటమే చాలా మంచిది అమ్మాయికి. దివ్య వెళ్ళకపోతే ఇంకొన్ని రోజులు హౌస్లో ఉంటే అమ్మాయికి ఎంత నెగిటివిటీ వచ్చేదో అమ్మాయి అర్థం చేసుకోలేదు. నిన్న చాలా నెగిటివిటీ వచ్చింది. చాలామంది అనొచ్చు అదే ప్లేస్లో కళ్యాణ్ ఉంటేనో, అదే ప్లేస్లో ఇంకొక ఎవరైనా ఉంటేనో సోషల్ మీడియా తగిలిపడిపోయేది, ఇంకా పాప అమ్మాయి కాబట్టి లేదు. అక్కడ ఆ అమ్మాయి తప్పులు చాలా ఉన్నాయి నిన్న. సో ఇప్పుడు కళ్యాణ్ తనూజని తిట్టినా కానీ, సో కళ్యాణ్ వర్సెస్ తనూజ జరిగినప్పుడైనా, ఏదైనా ఒక పెద్ద గొడవ జరిగినప్పుడైనా కానీ మనం ఓపిక్గా చూడాలి. వన్ సైడ్ మాట్లాడకూడదు. ఓపిక్గా చూస్తే ఎవరి తప్పులు ఏంటి అనేది తెలుస్తాయి. ప్రోమో చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎపిసోడ్ చూసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. ఎపిసోడ్లో క్లియర్గా చూసుకుంటే ప్రతి పాయింట్ ఈ అమ్మాయి రెచ్చగొడితే ఆ అమ్మాయి కౌంటర్లు ఇచ్చింది తప్పితే ఆ అమ్మాయి రెచ్చగొట్టిన మాటలు చాలా తక్కువ, ఈ అమ్మాయి రెచ్చగొట్టిన మాటలు ఎక్కువ. ప్రొఫెషన్ గురించి మాట్లాడింది, బాండింగ్ గురించి మాట్లాడింది, మిగిలిన చాలా మాట్లాడింది, దిష్టి బొమ్మ అది అనింది. సో కొన్ని పదాలు మన హౌస్లో మాట్లాడకూడదు, అలాంటి మాటలన్నీ ఈ అమ్మాయి మాట్లాడింది, ప్రొఫెషన్ తీసింది. మరి చాలామంది ఇప్పుడు బయట రివ్యూస్, బయట గురించి ఎందుకు చేస్తున్నావు, నువ్వెవరు తేవడానికి, బయట గురించి ఎందుకు చేస్తున్నావు, నేను తెచ్చానా అని చెప్పి అమ్మాయి పెద్దగా అరిచింది మొహం మీదకి వచ్చి. ఫస్ట్ బయట గురించి తెచ్చింది ఎవరు, ఆ బయట సీరియల్లో ఏడ్చి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాం అనింది. ఓహో అందుకని రివ్యూలు ఇచ్చుకుంటున్నాం అని చెప్పి ఈ అమ్మాయి అనింది. అవును అంటే ఓహో బయట ఇచ్చింది సరిపోక ఇప్పుడు నా కోసం నా గురించి రివ్యూలు ఇవ్వడానికి లోపలికి వచ్చావా అన్నట్టు ఆ అమ్మాయి అనేది. అదే అమ్మాయి దానికి అర్థం. బయట సరిపోక లోపలికి వచ్చావా అంటే, సో బయట సరిపోకేంది నీ అమ్మాయి ఎక్కువ లేచింది కానీ హైలైట్గా. అక్కడ ఏంటి అమ్మాయి ఉద్దేశము తనూజది, బయట రివ్యూలు ఇచ్చింది సరిపోక ఇప్పుడు నా గురించి రివ్యూ ఇవ్వడానికి హౌస్లో దాకా రావాలా నువ్వు అన్న ఉద్దేశంతో అమ్మాయి అనేది అక్కడ. ఓకేనా. దీన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో తప్పు చేసిందని అనుకుంటారు బయట గురించి. అంటే బయటది ఏం లేదు, ఇది వేరు అది వేరు.
ఓకేనా. సో దివ్య గారు కంప్లీట్గా చాలా ఫ్లిప్పులు కొట్టారు. ఇదే దివ్య గారు ఇమాన్యుయల్తో కూర్చొని ఒక క్లిప్ మాట్లాడుతుంటారు, కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదా ఏంటి, సో కెప్టెన్ అయిన వాళ్ళు కూడా కెప్టెన్ అవ్వచ్చు, ఆ రూల్ని నేను బ్రేక్ చేయడం కోసమే సో నేను ఈరోజు అక్కడ నేను అలా డెసిషన్ తీసుకున్నాను, దాంట్లో తప్పేం లేదు అని అక్కడ అమ్మాయి అంటది. కట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి సో కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు, సో నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది, లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది, అది మేము ఒప్పుకోమని ఇక్కడ అంటది. వీటన్నిటికీ వెనక ఉన్న రీజన్ ఒకటే, జలస్ ఫీలింగ్. జలస్ అది బర్నీ గారి వల్ల వచ్చిందా జలస్, బర్నీ గారితో ఈ అమ్మాయి మాట్లాడింది తట్టుకోలేకపోయింది వచ్చిందా, ఇదంతా పక్కన పెడితే దివ్యకి తనూజ మీద జలస్ ఫీల్ ఉంది క్లియర్గా. ఇదే దివ్య స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ తనూజ అక్కడ పెడుతున్నప్పుడు నీతో ఎవరైనా కొంతసేపు మాట్లాడితే మాత్రం ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి అబ్బా, ఓకేనా. సో నువ్వు మంచిగా మాట్లాడుతావు, నీతో మాట్లాడితే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అన్న అమ్మాయి ఇప్పుడు అంత రెచ్చిపోయి అమ్మాయి మీద కక్ష తీర్చుకుంది, అలా మాట్లాడిందంటే సంథింగ్ ఏదో జరిగింది. దానికి బర్నీ గారే వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు మనం. పాపం ఆయన అటు ఇటు కాకుండా నలిగిపోతున్నాడు ఆయన, నిజంగా అనవసరంగా లోపలికి వచ్చారన్న ఫీలింగ్ ఆయనలో ఉంటుంది. అది నాకు అనిపించింది. సో దివ్య గారు ఎలిమినేట్ అయిపోయారు. సో దివ్య గారు ఎలిమినేట్ అవ్వడానికి మోస్ట్లీ రీజన్స్ ఇవే. శ్రీజ ఏదైతే చెప్పిందో ఆ చెప్పింది ఇక్కడ జరిగింది, నువ్వు బిలో ద బెల్ట్ వెళ్తావు అని చెప్పి శ్రీజ చెప్పిన మాటే నిజమైందనమాట. సో ఎలిమినేట్ అయిపోయారు దివ్య గారు. సో దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.